తాయారుతో మహాలక్ష్మికి క్షమాపణ చెప్పించేలా చేసిన చక్రి. ఆనందంలో పెద్ది మరియు మహాలక్ష్మి, బాధలో చక్రి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక మహాలక్ష్మి అయితే ఆఫీస్లో కూర్చుని బాగా ఆలోచిస్తుంది. ఇలా మాటలు ఇలా అన్నారంటే నిజంగా కన్నగాడు కానీ పెద్ది కానీ చాలా బాధపడుతున్నట్టున్నారు ఇంట్లో. ఆడవాళ్ళు ఎవరు వాళ్ళ ఇంట్లో ఉండరని ఆవిడ అన్న మాటలు నాకు చాలా గట్టిగా గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి ఇక మహాలక్ష్మిలో తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఏంటి మహా, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగేసరికి, ఏం లేదు, చిన్న ఫ్యామిలీ ఇష్యూలే, ఆ అబ్బాయి వచ్చి సారీ చెప్తున్నాడు కదా, దాని విషయమేనా అని వాళ్ళ ఫ్రెండ్ అడగడంతో, అవును దాని విషయమేనే, ఎందుకు నువ్వు అలా డల్గా ఉండడం, వెళ్ళిపో, వాళ్ళతోనే ఉండు, నిన్ను రమ్మని వాళ్ళు ఎంత కోరుకుంటున్నారో నీకు కూడా వాళ్ళు కావాలని నీ కళ్ళల్లో అంతే కనిపిస్తుంది మహా. నాకు అది కాదే, ఏం కాదు మహా, నీ కళ్ళల్లో నాకు బాగా కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక్క ఫోన్ కాల్ వచ్చినా నీ కళ్ళల్లో ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో నాకు తెలుసు. అలాంటిది నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి నువ్వు బాధపడ్డం ఎందుకు, వెళ్లకుండా వాళ్ళని బాధపెట్టడం ఎందుకు చెప్పు. నువ్వు అంతలా సారీ చెప్తున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళు మహా అని చెప్పేసి ఇక వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో, సరే అయితే హాస్టల్ వార్డెన్కి చెప్పేసి వెళ్తాను అని ఇక మహాలక్ష్మి అయితే హాస్టల్కి వెళ్ళిపోయి ఇక బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. నైట్ అయింది కదా మహా, రేపు వెళ్దు కానీ అని చెప్పేసి ఇక వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో సరే అని ఇంకా నైట్కి అయితే ఇంక అక్కడే పడుకుండిపోతుంది మహాలక్ష్మి. చక్రి మాత్రం ఇంకా మహాలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. రే కన్నా, మహాలక్ష్మి ఎదురా, అదేంటిది వదిన నన్ను గుడికి తీసుకువెళ్ళి అక్కడ నేను ఇక్కడ దిగేశాక వదినట్టు నుంచి అట్టే తన హాస్టల్కి వెళ్ళిపోయింది, ఏమైంది చక్రి అన్నయ్య అని చెప్పేసి ఇక కన్నా అడగడంతో, అదేంట్రా ఒప్పించి ఇంటికి తీసుకొస్తామనుకున్నాను కానీ అదేంటి హాస్టల్కి వెళ్ళిపోయిందా. అవునన్నయ్య, ఇంటికి రానని ఇక్కడే చెప్పేసింది కదా, ఇక్కడ ఉండమండం తప్ప ఇంకేమన్నా అడగమంది కాబట్టే కదా నేను గుడికి వెళ్దామని అన్నాను, నీకు అర్థం కాలేదా, వదిన ఇంక రాదన్నయ్య అని కన్నా చెప్పడంతో, రే అలాంటి మాటలు మాట్లాడకరా, నాకు మహాలక్ష్మి కావాలి, తను నా భార్య అని చక్రి అంటుంటే, రే ఇంకొకసారి నా భార్య అని ఆవిడ ముందుగానే అన్నావంటే ఇంట్లోంచి నిజంగానే బయటికి గెంటేస్తుంది నిన్ను. ఆవిడ వచ్చి ఇంట్లో ఉంటుందేమో కానీ నిన్ను మాత్రం ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను చూడు అనిక కేశవ చెప్తుంటే, రే నేనేం తప్పుగా అనడం లేదు కదా, నేను నిజంగానే తనకి తాళి కట్టిన భర్తని కదరా, తన నాకు భార్యరా, అలా ఎలా వదిలేస్తాను, అయినా ఆ హాస్టల్లో ఉండడం ఏంటి, అసలు నాకు నచ్చలేదు, ఇంట్లో ఉంటే పోనీ నేనన్నా తను ఉన్నప్పుడు ఇంటికి రాను, తను వెళ్ళిపోయాక వస్తాను, తన జోలికి కూడా వెళ్ళను, చెప్పిన మాట వినదేంటి అని చెప్పేసి ఇక చక్రి అంటుంటే, రే ఎందుకురా తనని అంత బాధపెడతావు, ఏంటి నేను బాధపెడ్డానా అన్నయ్య, అలా కాదురా, తనకి నీతో మాట్లాడడం ప్రస్తుతానికి ఇష్టం లేదని చెప్తున్నప్పుడు ఎందుకు మాటికి మాట్లాడతానని విసిగిస్తున్నావు చెప్పు, అలా మాట్లాడి విసిగించడం అవసరం అంటావా అని చెప్పేసి ఇక పెద్ది అంటుంటే, అలా కాదన్నయ్య, అంటే తను నన్ను క్షమిస్తే నాకు కొంచెం హ్యాపీగా సుఖంగా ఉంటుందని మనసులో అస్సలు ప్రశాంతత లేదు తెలుసా, తప్పు చేశాను అని నా మనసులో అలా పదే గుచ్చుతుంది ఆమెను చూస్తున్నప్పుడు. ఆమె నన్ను ఒక్క ముక్క క్షమించాను అనే మాట చెప్తే చాలన్నయ్య, నాకు ఇంకేమీ అవసరం లేదు అని చక్రి అంటుంటే, రే మొన్నే కదా జరిగింది, అప్పుడే తన మనసులోంచి తీసేసి నేను క్షమించాను అని ఎలా చెప్తుంది అనుకుంటున్నావు, ఆడపిల్లరా తను, నువ్వు కేశవగాడు కొట్టుకున్నట్టు అప్పటికప్పుడు కొట్టేసుకుని కాసేపు ఉన్నాక మాట్లాడుకోవడం కాదురా ఈ గొడవలంటే. తనని నువ్వు ఏదో చేస్తావని చాలా భయపడిపోయింది ఆ రోజు నైట్, ఆ అమ్మాయి కళ్ళల్లో భయం నేను చూశాను కదా, ప్రస్తుతానికి ఆ అమ్మాయి అప్పుడే నీతో మాట్లాడుతుందని నేను అయితే అనుకోవట్లేదు, పోన్లే వస్తుంది, తనే వస్తుంది, కనీసం అప్పుడప్పుడన్నా ఇంటికి రానివ్వరా, నీ మూలంగా మొత్తానికి ఇంటికి రాకుండా ఉండకుండా చేయకురా అని పెద్ద చక్రిత చెప్పడంతో, సరే అన్నయ్య, అందరికీ తనే కావాలి కదా, నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా మీకు పర్వాలేదు, మీ అందరూ నన్ను పరాయివాడిని చూసినట్టే చూస్తున్నారు, సరే అన్నయ్య నేను బయటికి వెళ్ళి నారాయణ అలాగే నేను కూడా బయట పడుకుంటానులే అని చక్రి వెళ్ళిపోతుంటే, రే అన్నయ్య నేను కావాలని అనలేదురా, అదిగో వదిన ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఆ బాధ ఎవరి మీద చూపించాలో తెలియక నీ మీదే అంటున్నాము అనిక చక్రి అండంతో నలుగురు అన్నదమ్ములు అయితే హక్ చేసుకుంటారు. రే చక్రి, నువ్వు నీకులా ఉండరా, వేరే వాళ్ళ మాటలు ఏమీ విని నీ బుర్ర పాడు చేసుకోకు, మహాలక్ష్మి గారు ఖచ్చితంగా వచ్చేస్తారు ఇంటికి, నువ్వు అలా సిన్సియర్గా ప్రయత్నిస్తూ ఆవిడకి సారీ చెప్తూ ట్రై చేస్తూ ఉండు, ఆవిడే వస్తారు, ఎప్పటికీ పట్టు వదిలిపోకు సరేనా, గట్టిగా పట్టు, తనని ఇంటికి తీసుకురావాలని నమ్మకం గట్టిగా ఉందనుకో నీకు, తనని హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చేయచ్చు అని కేశవ చెప్పడంతో, సరేరా మీ అందరిని ధైర్యం చెప్తున్నారు కాబట్టి నాలో కూడా ధైర్యం నిండింది అని చక్రి అయితే
అనేసి ఇక అందరూ పడుకుంటారు. తర్వాత రోజు మార్నింగ్ అయితే ఇక ఎవరు లెక్కకు ముందే మహాలక్ష్మి అయితే ఇక బ్యాగ్ పట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసి బ్యాగ్ అయితే ఒక పక్కన పడేసి లోపలికైతే వెళ్ళి తన రూమ్లో కూర్చుని ఉంటుంది. అప్పుడే ఇక ఇంటికి ఇద్దరు ముత్తైదులతో వస్తారు. ఏంటి ఎవరు కావాలమ్మా మీకు అని నారాయణ అడుగుతుంటే, అదేనండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, పెద్ద మనిషి ఫంక్షన్ ఉంది, ఆ ఆడవారు ఎవరైనా వస్తే వాళ్ళకి బొట్టు పెట్టి మా ఇంటి ఫంక్షన్కి రమ్మని పిలుద్దామని వచ్చామండి అని ఇద్దరు ఆడవాళ్ళు చెప్తుంటే, మా ఇంట్లో ఆడపిల్లలే లేరే అని నారాయణ అయితే ఇక తల వంచుకొని బాధపడుతుంటే అప్పుడే తాయారు మరియు మిగతా వాళ్ళందరూ వస్తారు. ఏంటేంటి ఈ ఇంటికి వచ్చారా? ఈ ఇంటికి మీకు బొట్టు పెట్టడానికి ఆడదిక్కు కూడా లేదు ఈ ఇంట్లో. మీరు పెట్టడానికి లేరు, అక్కడి నుంచి ఎవరు పెట్టడానికి రారు. ఎందుకు ఇంటికి వచ్చి కొంపకు పిలుస్తారు? ఆడదిక్కు లేని కొంపిది. ఈ ఇల్లు చూసారా ఎలా ఉందో? వీళ్ళు ఆడవాళ్ళని ఎక్కువ రోజులు ఇంట్లో ఉండనివ్వరు. వీళ్ళకున్నదే ఆ కర్మ. అందుకని ఇలా తగలడింది వీళ్ళ కుటుంబం అని చెప్పేసి ఇక తాయారు అంటుంటే, ఏయ్ మాటలు మర్యాదగా రానివ్వు, చెల్లివని ఊరుకుంటున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి ఎందుకని మా కుటుంబంలోకి తీసుకొస్తావు అని నారాయణ అంటుంటే, ఇదిగో అత్తయ్య, మాకు మా వదిన ఉంది, అర్థమైందా? ఎవరు? మీ వదిన? వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయింది కదరా. మీ అన్నయ్యకి మీ వదినకి గొడవ అయ్యి మీ వదిన వేరే ఊరు వెళ్ళిపోయిందని విన్నాను. ఏంటి మీ వదిన ఇంట్లో ఉందంటే నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా? అంత సీనేం లేదు. అయినా మీరు ఇంట్లో ఆడవాళ్ళని ఉండనివ్వర్రా. మీరు ఎలాగోలా రాసి రంపనాలు పెట్టైనా సరే ఇంట్లోంచి బయటికి పంపేస్తారని నాకు బాగా అర్థమైంది. మిమ్మల్ని నమ్మితే ఇంకేమన్నా ఉందా? అస్సలు నమ్మక్కర్లేదు. ఇంకో అమ్మాయిల అక్కలు ఇద్దరు బయలుదేరండి. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళకి బొట్లు పెట్టడానికి కూడా ఆడవాళ్ళు ఇంట్లో ఉంచుకోవాలని కూడా తెలియదు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళకి పిల్లనిస్తే ఇంకేమన్నా ఉందా అని ఇక తయారు అయితే వాళ్ళని వెళ్ళిపోమంటుంటే అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే ప్లేట్ పట్టుకుని బయటికి వస్తుంది. అక్కర్లేదు, ఆగండి, నేను ఇంట్లోనే ఉన్నాను అని మహాలక్ష్మి బయటికి వస్తుంది. ఇక మహాలక్ష్మిని చూసి తాయారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయేలా ఉండిపోతుంది. ఏంటి తినిక్కడికి ఎలా వచ్చింది అని అలా చూస్తూ ఉంటుంది. ఏవండి మీరే కదా ఫంక్షన్కి వెళ్ళడానికి వచ్చింది? నేనే ఇంట్లో ఆడపిల్లని, నాకు బొట్టు పెట్టండి, నేను ఇంటి కోడల్ని. ఈయన మా మావయ్య గారు, వీళ్ళిద్దరు నా మరిది గారులు. ఇదిగో ఈయన మా బావగారు. మా ఆయన లేరు, బయటికి వెళ్ళారు ప్రస్తుతానికి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పడంతో, ఏమ్మా తాయారమ్మా, ఇంట్లో ఎవరు లేరన్నావు? లక్షణం లాంటి మహాలక్ష్మి అమ్మాయిని పెట్టుకుని ఎవరు లేరని మాటలు నీకు నోట్లోంచి ఎలా వచ్చాయమ్మా అని ఇంకా ఆవిడ చెప్పడంతో మహాలక్ష్మికి బొట్టు పెట్టేసి తాయారుని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇద్దరు ఆడవాళ్ళు. ఏంటి తాయారు గారు, ఇందాకేదో అంటున్నారే, ఇంటికి వచ్చిన ఆడవాళ్ళు ఎవరిని వీళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరా? అయితే మరి మీరు ఈయనతో కలిసి ఎలా ప్రశాంతంగా పెరిగారో నాకు చెప్పగలరా? మీరు ఈయన చెల్లే కదా మీరు. మరి చిన్నప్పటి నుంచి ఆయన మీకేమీ కొనవలేదా? పెళ్ళయ్యాక సొంత వాళ్ళని వదిలేసి అతింటి వాళ్ళని మాత్రమే ప్రేమించాలని రూల్ ఏమన్నా ఉందా? అయినా నేను మీకులా కాదులేండి. నాకు అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇద్దరు ముఖ్యమే. నాకు ఎవరు ఆపదలో ఉన్న వాళ్ళ కోసం ఇంటికి వెళ్ళడం నాకు బాగా అలవాటు. కానీ ఈ ఇల్లు నాకు పుట్టింటికల్లే ఎక్కువ. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. నేను వెళ్ళిపోయానని మీకు ఎవరు చెప్పారు? మాకిద్దరికి గొడవేం అవ్వలేదు. నాకు చిన్న పని మీద బయటికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాను, అంతేకాని బ్యాగ్స్ పట్టుకుని వెళ్ళిపోతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినట్టేనా అని ఇక మహాలక్ష్మి అడిగేసరికి, అది కాదమ్మా, అంటే ఆ రోజు అది నువ్వు లగేజ్ మొత్తం పట్టుకుని వెళ్ళిపోయావు, బాధతో వెళ్ళిపోయావు కదా. చక్రి కూడా వెనకాతలకు రాకపోయేసరికి నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఎలా వెళ్ళావో అని అనుకున్నాను. ఇక వీళ్ళెవరూ బాగు చేయరు కదా, బాగుపడరు కదా, ఆడపిల్ల లేని కొంప కదా, అందుకని వీళ్ళ వల్లే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటావేమో అనుకున్నాను, కానీ జరిగింది అది కాదా అని చెప్పేసి ఇక తయారు అంటుంటే, మీరు అనుకున్నామని తప్పే. నేను మాత్రం ఓన్లీ పని మీద బయటికి వెళ్ళాను. ఇంట్లోంచి వెళ్ళిపోయానని మీకెవరు చెప్పారు? అయినా ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాను ఇంట్లో? మీకు ఈ ఇంటి మీద బాగా టెన్షన్, కక్ష అన్నీ పట్టుకున్నాయి. ఎందుకంత కుళ్ళు మీకు? మేమందరం కలిసి సంతోషంగా ఉంటామనే కదా మీ కుల్లి. మర్యాదగా పెద్దికి వీళ్ళందరికీ క్షమాపణ చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అప్పుడు కానీ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఇన్ని మాటలన్నీ నన్ను మ్యానిపులేట్ చేస్తున్నారని మీ మీద కేసు పెడతాను, చూసుకోండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంటే, ఏం అవసరం లేదు, చెప్తానులే క్షమాపణ అని ఇక పెద్దికి నారాయణకి మహాలక్ష్మి ముగ్గురికి సారీ చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక తాయారు. అబ్బా శభాష్ వదినా, ఎప్పుడు వచ్చావు వదినా, ఎలా వచ్చావు వదినా, మాకు కనీసం చెప్పను కూడా చెప్పకుండా ఎప్పుడు వచ్చేసావు అని చెప్పేసి ఇక కన్నా అడుగుతుంటే, రేయ్
మీరు ఇంకా లెగలేదురా? నేను మార్నింగే వచ్చి నా బ్యాగ్ నా రూమ్లో పెట్టేసుకున్నాను, మీరే అలా పడుకుని ఉన్నారు. కనీసం వదిన వచ్చిందని కానీ ఏంటి అది ఇది అని ఏమి లేదు మీకే అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటే లేదు వదినా, నైట్ లేట్ అయిపోయింది పడుకునేసరికి. నువ్వు వచ్చావన్న ఆనందంలో మా కబుర్లు పెరిగాయి. బయట కూర్చుని ఎలా మాట్లాడుకుంటుంటే అలా టైం అయిపోయింది వదినా, సారీ వదినా అని చెప్పేసి ఇక కన్నా అయితే స్నానానికి వెళ్ళిపోతాడు. అవును, ఏడి చక్రి కనిపించట్లేదు, ఇలా నుంచి చూస్తున్నాను. ఇందాక గొడవ జరిగితే మీద మీదకు వెళ్ళిపోతారు కదా, ఏమైపోయాడు మనిషి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అడిగేసరికి, వదినా మీ రూమ్లో పడుకున్నట్టున్నాడు వదినా. నా రూమ్లోనా? అవును వదినా. మీరు ఎక్కడున్నారు మార్నింగ్ నుంచి? నేను నా రూమ్లో బ్యాగ్ పెట్టేసి బయటకు వచ్చి ఇక బయట వేరే రూమ్లో ఉన్నాను అని మహాలక్ష్మి చెప్పడంతో అయితే కన్ఫామే లేదు, అన్నయ్య ఖచ్చితంగా మీ రూమ్లోనే పడుకుని ఉంటాడు, కావాలంటే వెళ్ళి చూడండి అని చెప్పేసి ఇక కన్న చెప్పడంతో అవునా చూస్తానుండు అని మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి తలుపు తీస్తుంది. తీసి ఇక కన్న చెప్పిన మాటలు నిజమవుతాయి. మంచం మీద పడుకుని అలా పాటలు వింటూ ఉంటాడు చక్రి అయితే. హలో మిస్టర్ చక్రి, లెగుస్తావా కొంచెం? అదేంటిది మీరు వచ్చారేంటి? నా రూమ్లో నువ్వు పడుకున్నావేంటి? ఇలాగ ఇక్కడి నుంచి మీ రూమా? మీరు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయినా మళ్ళీ నేను తిరిగి వచ్చాను, డోర్ మూసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని చెప్పేసి మహాలక్ష్మి చక్రిని చెప్పడంతో చక్రి అయితే ఇంక పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తాడు. రే చక్రి, ఆ అమ్మాయి ఉన్న రోజులు నువ్వు బయట పడుకోరా, ఇంట్లో ఉండొద్దురా, తనకి కోపం వస్తుందేమో అని భయం వేస్తుంది అని చెప్పేసి ఇక పెద్ద అంటుంటే, ఏంటన్నయ్య నువ్వు ఆ అమ్మాయి కోసం నేను తప్పు చేశానా లేదా అని తెలిసి కూడా నన్ను బయటికి వెళ్ళి పడుకోమంటున్నావంటే ఏమన్నా అన్నయ్య నేను అనేక చక్రి అంటుంటే, రేయ్ తను నీ గురించి భయపడుతుందిరా, అందుకని కొన్ని రోజులు నువ్వు బయట ఉంటేనే బెస్ట్. నువ్వు మళ్ళీ ఇంట్లో ఉంటే ఆ అమ్మాయికి ఏదో ఇబ్బందిగా ఉంటుందని ఇలా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకురా అని చెప్పేసి ఇక పెద్ద చెప్పడంతో అలా కాదన్నయ్య, సర్లే నీకు ఆవిడే ఇష్టం కదా నాకన్నాని, నేను బయటే ఉంటానులే, తననే ఇంట్లో ఉంచుకుని తననే నా రూమ్ ఇచ్చేసి తననే పడుకోమని చెప్పు, నేను బయటే ఉంటాను, నాకు కూడా ఆవిడ హ్యాపీగా ఉండడమే కావాలి అని ఇక చక్రి అయితే బయటికి వెళ్ళిపోతాడు. అవును పెద్ది, చక్రి ఏడి? ఇప్పుడే చూసానే, తన ఇయర్ ఫోన్స్ మర్చిపోయి వెళ్ళిపోయాడు, చక్రికి ఇచ్చేస్తావా అని చెప్పేసి ఇక మహాలక్ష్మి తన రూమ్ నుంచి బయటికి వచ్చి పెద్దికి ఇస్తుంటే, ఏమైంది పెద్ది అలా ఉన్నావు? ఏం లేదమ్మా, వాడి ఇంట్లో ఉండడం నీకు నచ్చలేదేమో, అందుకని వాడిని బయట పడుకో, బయట ఉండు అని చెప్పానమ్మా. వాడు మొహం మార్చుకుని ఇలాగే ఉంటారులే అన్నయ్య, నేను అలానే ఉంటాను, బయటే పడుకుంటాను అని డల్గా పెట్టుకుని వెళ్ళిపోయాడు. వాడిప్పుడు ఎలా ఉన్నాడో ఏంటా అని టెన్షన్ పడుతున్నాను అని చెప్పేసి ఇక పెద్ది అంటుంటే, అయ్యో అదేంటి పెద్ది, మరి ఎందుకు బయటికి పంపించేశారు? నేనేమన్నా అన్నానా? ఏమనలేదు కదా, ఎందుకు బయటికి పంపించారు? నేను తన మీద కోపంగా ఉంది, తను చేసిన పనికి మాత్రమే, మనిషి మంచోడే, కానీ ఆ టైంకి అలా ఎందుకు చేయాలనిపించిందో చేస్తున్నాడుగా, ట్రై చేశాడు కదా, అందుకనే నాకు చాలా కోపం వచ్చింది, ఇంకా ఆ టైంకే వదిలేశాను లేపెద్ది. కానీ ఇప్పుడు నా కోసమని మీ సొంత తమ్ముడిని అలా పడుకోబెట్టడం నాకు నచ్చలేదు పెద్ది అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే, వాడి ఇంట్లో ఉంటే నువ్వు భయపడతావేమో అని భయం వేసి ఆ భయం ఈ ఇంట్లో ఉండకూడదనే బయటికి పంపించేశానమ్మా మహాలక్ష్మి, తప్పుగా అనుకోకమ్మా అని పెద్ది చెప్పడంతో, సరే పెద్ది, నేను తప్పుగా ఎందుకు అనుకుంటాను, మీ తమ్ముడే బాధపడుతూ ఉంటాడు నాకు తెలిసినంత వరకు, నాకేం ప్రాబ్లం లేదు, కానీ సొంత అన్నయ్య అయి ఉండి మీరే బయట పడుకోమని చెప్తాడు, ఆయన చాలా బాధపడి ఉంటారు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి పెద్ది అయితే మాట్లాడుకుంటూ ఉంటారు చక్రి కోసం. సరేనమ్మా, మళ్ళీ ఇంటికి వస్తారు కదా అప్పుడు చూద్దాంలే అని ఇక పెద్ది చెప్పడంతో, సరే పెద్ది అని మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇక నైట్ అయ్యేసరికి చక్రి అయితే ఇంటికి రాకుండా ఇక కార్లోనే అలా పడుకుని ఉంటాడు. ఇదేంటిది, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అన్నం తిన్నాడో లేదో చెప్పట్లేదు, బయట ఉన్నాడో పడుకున్నాడో లేదో చెప్పట్లేదు, ఏమైంది వీడికి అని ఇక పెద్ది అయితే ఫోన్ పట్టుకుని తనకి చక్రికి ఫోన్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైంది పెద్ది అంత టెన్షన్ పడుతున్నారు అని ఇక అప్పుడే మహాలక్ష్మి వచ్చి అడుగుతుంటే, ఏం కాదమ్మా, వీడికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చక్రిగాడు, ఏమైందా ఏంటా అని టెన్షన్ పడుతున్నాను అని ఇక పెద్ది అంటే, నేను కూడా చేస్తాను ఉండి పెద్ది అని ఇక మహాలక్ష్మి అయితే చక్రికి ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మి దగ్గర చక్రికి ఫోన్ రావడంతో ఇక చాలా ఆనందంతో ఫోన్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడతాడు చక్రి. హలో చెప్పండి, ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏం లేదు, భోజనం చేశారా లేదా అని తెలుసుకుందామని చేశాను అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటే,
లేదండి చేయలేదు, ఆకలిగా లేదు నాకు. కొంతమంది నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశారు, అందుకని ఆకలి చచ్చిపోయింది అని చెప్పేసి ఇక చక్రి చెప్పడంతో, సరే బెట్ చేయకుండా ముందు ఇంటికి రండి. మీరు ఇంట్లో లేరని ఇల్లంతా వెతికాను నేను. నా కోసం మీరు ఇలా బయట ఉండడం నాకు నచ్చలేదు. వచ్చేయండి మీరు కూడా ఇంటికి అని మహాలక్ష్మి చెప్పడంతో ఇక చక్రి అయితే చాలా ఆనందపడుతూ ఇంటికి అయితే వచ్చేస్తాడు. రే ఆగరా అక్కడే అని చెప్పేసి ఇక ముగ్గురు అన్నదమ్ములు ఇంట్లోకి రాకుండా అయితే ఆపుతారు. ఏమైంది అన్నయ్య, ఎందుకు ఆపేశారు నన్ను? ఏంటి ఆపేశామా? నువ్వు కొన్ని ప్రామిసులు చేసి లోపలికి రావాలి, అప్పుడే హాల్లో పడుకోవడానికి ఉంటుంది. మహాలక్ష్మి మీద ఒకసారి నువ్వు లాస్ట్ టైం ఏం చేసావు గుర్తుంది కదా. నువ్వు కావాలని చేయకపోయినా అది తప్పే, కాబట్టి అలాంటి తప్పు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉండాలంటే సెల్ఫ్ కంట్రోల్ అవన్నీ ముఖ్యం. నువ్వు తాగేసిన మత్తులో ఎవరి మీద అంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నావు, అర్థమవుతుందా? కుదురుగా ఉండు, ఇప్పుడు నా లోపలికి మాటిన్నావు కదా అని చెప్పేసి ఇక పెద్ద వాళ్ళందరూ అయితే ఇక చక్రిని ఇంట్లోకి రమ్మని పిలుస్తారు. ఇక అందరూ హ్యాపీగా అయితే పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మికి అయితే చక్రిని చూశాక చక్రికి ఎలాగైనా డైవర్స్ ఇచ్చేయాలి, తను వేరే పెళ్లి చేసుకుంటే తను హ్యాపీగా ఉంటాడు, నా వల్ల తనని ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది, వీళ్ళందరూ కూడా నా కోసం ఎందుకింత కష్టపడాల్సిన పనే ఉంది, అవసరం లేదు, ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు కదా, నేను కూడా చక్రిని వదిలేస్తే చక్రికి విడాకులు ఇచ్చేస్తే ఒక పని అయిపోతుందేమో అని ఇక మహాలక్ష్మి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమైందండి, ఎందుకని మీరు డ్యాన్స్ వేయట్లేదు అని చక్రి వచ్చి మహాలక్ష్మిని అడుగుతుంటే, మరేం లేదండి, మీతో ఒక విషయం మాట్లాడచ్చా? మాట్లాడండి అంటే, మాట్లాడేది కొంచెం పక్కకి వస్తారా అని చక్రిని పక్కకి తీసుకువెళ్తుంది ఇక మహాలక్ష్మి అయితే. చెప్పండి ఇప్పుడు ఏమైంది? ఏం లేదు, మీరు నేను విడాకులు తీసుకుందామా? అదేంటండి అంత పెద్ద మాట అనేశారు? ఇప్పటిదాకా మంచిగా లోపలికి వచ్చాను అనే ఆనందంతో ఎక్కువ డ్యాన్స్ వేసి మరీ ఎగిరాను, మీరు ఇప్పుడు ఇలా సడన్గా సాడ్ న్యూస్ ఇస్తే నేను ఎలా తట్టుకోవాలండి అని చెప్పేసి ఇక చక్రి అయితే మహాలక్ష్మిని అడుగుతుంటే, అలా కాదు చక్రి, నాకు వీళ్ళందరినీ మోసం చేసి ఉన్నాను కదా, బయట అందరూ మీ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతుంటే ఎంతలా తిట్టుకున్నారో నీకు తెలుసా? మీ ఇంట్లో అందరు ఇలానే ఉంటారు, మీ ఇంటికి అసలు శుభం రాదు, అది ఇది అని చాలా మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ నేను వినకుండా ఉండాలనుకున్నాను, కానీ వినబడకుండా ఉండడానికి నాకు కుదరలేదు. ఎలాగైనా సరే ఇంక వాళ్ళ మాటలు వినేశాను కాబట్టి నాకు తిరిగి ఇంటికి వచ్చాయనిపించింది, తిరిగి ఇంటికి వచ్చేసాను. మీ ఇంటికి మళ్ళీ అదే పేరు చెడ్డ పేరు ఇవ్వాలని అనుకోలేదు నేను, కానీ విడాకులు అంటారా, విడాకులు ఇచ్చేసారని ఎవరికీ తెలియదు కదా, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. అందుకని నన్ను క్షమించండి, ఈ ఇంట్లో నేను ఉండలేను, కానీ అప్పుడప్పుడు చూడడానికి మాత్రం వస్తూ ఉంటాను. మీరు నేను పెళ్లి చేసుకున్న భర్త కాదు అని రేపు సంతకం పెట్టాలి, అర్థమవుతుందా అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చక్రి అయితే బయటికి వెళ్ళిపోయి డాన్స్ చేస్తూ ఉంటారు. చక్రి ముఖం మాడిపోయి ఇంకా అలా కూర్చుని ఉంటాడు. రే ఏమైందిరా, ఎందుకని ఇలా ఉన్నావు చెప్పరా అని చెప్పేసి ఇక పెద్ద వెళ్ళి అడుగుతుంటే, ఏముందిలే అన్నయ్య, అంత మహాలక్ష్మి గారి కోసమే, ఇంకేం లేదులే అని చెప్పేసి ఇక చక్రి అనేసి పెద్దతోటి ఇక చక్రి బయటికి వెళ్ళిపోతాడు. ఏమైంది, ఇద్దరు ముఖాలు మాడిపోయాయి, లోపల ఏదో జరిగింది అని చెప్పేసి ఇక పెద్ద అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.